ఇక బులెటిన్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే కదిరిలో టీడీపీ వర్సెస్ బీజేపీ నేతల మధ్య విభేదాలతో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ఆంక్షలు విధించారు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనవద్దని హుకుం జారీ చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్ వైఖరిని బీజేపీ నేత విష్ణువర్ధన్ ఖండించారు. ఇక గత 30 ఏళ్లుగా రథోత్సవంలో పాల్గొంటున్న నాపై ఆంక్షలు విధించడం దుర్మార్గం. ఇక టీడీపీ ఎమ్మెల్యే ఆంక్షలు లెక్క చేయనని తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. అయితే విష్ణువర్ధన్ రెడ్డి కట్టడి చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విష్ణువర్ధన్ ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కదిరిలో టీడీపీ వర్సెస్ బీజేపీ నేతల మధ్య విభేదాలతో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ఆంక్షలు విధించారు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనవద్దని హుకుం జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ప్రస్తుతం కదిరిలో రథోత్సవం సందర్భంగా రాజకీయంగా కొంత ఉధృత పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి చూసుకుంటే ఆయన్ని ప్రస్తుతానికి హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి పై పోలీసులు అయితే కొన్ని ఆంక్షలు విధించారు. ముఖ్యంగా రథోత్సవంలో రథంపై ఎక్కకుండా ఉండాలనేది పోలీసులు సూచించినట్లయితే మనకున్న సమాచారం. అయితే ఈ ఆంక్షలు రాజకీయంగా విష్ణువర్ధన్ రెడ్డిని అడ్డుకోవడానికే అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఈ విషయంలో ఆయన మరింత ఘాటుగా స్పందించారు. ఎలాంటి ఆంక్షలు ఉన్న రథోత్సవంలో తాను పాల్గొని తీరుతానంటూ తానైతే చంపేందుకు కొందరు ప్లాన్ వేశారు. అయినా కూడా నేను నా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రథోత్సవంలో పాల్గొంటానంటే ఆయన అయితే ఆరోపించిన పరిస్థితి, ఆయన అయితే చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పరిస్థితి చాలా ఉంది. అయితే పోలీసు బలగాలలో భారీగా విష్ణువర్ధన్ రెడ్డి ఇంటి దగ్గర చేరుకొని ఆయన అయితే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కదిరిలో రథోత్సవం అయితే కొనసాగుతుండగా ఈ రాజకీయ పరిణామాలు కూడా ఇక్కడ చాలా చర్చనీయాంశంగా మారాయి. పోలీసులు అయితే పరిస్థితిని చాలా దగ్గరగా గమనిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు మొత్తం వాళ్ళ అదుపులోనే పెట్టుకున్న పరిస్థితి ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ ఫర్ ద అప్డేట్.